ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనము. గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ప్రేమైన వల్లరా, మరి వృత్తాంతము ఎన్నో మార్లు మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. కానీ కృతజ్ఞత చెల్లించిన ఒక కుష్ఠరోగి గురించి ఈరోజు మనం నేర్చుకుందామండి. ఎప్పుడైతే వారిలో ఒకడు తనకు స్వస్థత కలిగించడం చూచాడో వెంటనే ప్రేమైన వల్లరా తాను శుద్ధుడయ్యాడని తను విశ్వాసం ఉంచి ప్రభువుని మహిమపరచగలిగాడు. అంతేకాదు, మరలా ఆయన యొద్దకు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. ప్రేమైన వల్లరా, స్వస్థత పొందిన వెంటనే చాలా గొప్ప శబ్దంతో ఆ దేవాది దేవునికి మహిమ, మరి ఘనత, ప్రభావములు చేకూర్చాలి అనే చక్కటి హృదయము తను కలిగి ఉన్నాడండి. అటువలే ఎవరి ద్వారా అయితే తను శుద్ధుడిగా మార్చబడ్డాడో, ఏ మాట అయితే తను విన్నాడో మరలా అతని దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన ఎదుట సాగిలపడ్డాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారండి. కావున ఒకసారి ఆలోచించండి. ఆ ప్రభు యొద్దకు తిరిగి వచ్చి మరి కృతజ్ఞత చెల్లించటం అనేది సామాన్యమైన విషయం కాదు. మరి తనతోటి శుద్ధులైన 9 మంది ఉన్నారండి. వారు తిరిగి రాలేదు, ఇతను మాత్రం వచ్చాడు. ఈ రోజున చాలా మందిలో కృతజ్ఞత చెల్లించటం అనేది కనుమరుగైపోతుంది. చాలా మంది ప్రభు ద్వారా స్వస్థతలు పొందుకుంటున్నారు, ఎన్నో ఘనమైన కార్యాలు చూడగలుగుతున్నారు. మరలా దేవుని యొద్దకు తిరిగి వచ్చి సాగిలపడలేకపోతున్నారు, ఆయన తట్టు చూడలేకపోతున్నారు, ఆయనకి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించలేకపోతున్నారు. ప్రియమైన వల్లరా, స్వస్థతల కోసము ఎక్కడెక్కడికో వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రియమైన వల్లరా, ఒక్కసారి ఆలోచించండి. కృతజ్ఞత కలిగిన హృదయము మీలో ఉన్నదా? కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలండి. మరి ఇతను అలా చెల్లించాడు. అటువంటి హృదయాన్ని తను కలిగి ఉన్నాడు కాబట్టి ప్రియమైన వల్లరా ప్రభు ఎదుట సాగిల పడగలిగి ఉన్నాడు. కావున ఈ ఉదయకాలం ముందు కృతజ్ఞతా భావాన్ని మనం కలిగి ఉండాలండి. ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో దేవుడు చేసిన చిన్న మేలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి విషయమందును కూడా మానక, అంటే ఎడతెగక ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.